ఎందుకు బీజేపీ జెండా కింద చేరవలసి వచ్చింది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు, ప్రజల్లో ఒక ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ప్రజలు చిత్తరిస్తున్నారు కాబట్టి. ఎందుకు అనౌన్స్ చేయడం జరిగింది? సంటి ప్రభు ఏం చేశాడు బీజేపీ కంటే? ఈ పాపం నిలబెట్టడం మాకు సంతోషదాయకం. మేము మీకు సహకరిస్తున్నాము. నేను కాంగ్రెస్ చేసిన ప్రామిసెస్ సరిగా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పి బీజేపీకి సంబంధించిన లోకల్ నాయకులు మిత్రులు మీరు బీజేపీ వైపు వస్తే బాగుంటుందని. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ సారథ్యంలో ఫెయిల్ అయింది కాబట్టి దామోదర్ రాజనరసింహ గారి గెలుపు గురించి నేను ఛాయశక్తుల కృషి చేసి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్లో కూడా బీజేపీ యొక్క మార్పు ఉందని నేను తెలుసుకున్నాను. కాంగ్రెస్ జెండా వదలడం కానీ మీకు బాధ అనిపించలేదా? కానీ ప్రజలకు నచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు కాబట్టి. అంటే ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నారు? బీజేపీలో ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని అంటే బీజేపీ పార్టీ నాకు అండగా ఉంటుందని నమ్మి ఇప్పుడు కూడా పబ్లిక్ ఉన్నానంటే దామోదర్ శిశుడు చంటి ప్రభు. దామోదర్ గారు నాకేమన్నట్టు ఒత్తిడి చేయలేదు, నాకు ఎలాంటి ప్యాకేజీలు ఏమి ఇవ్వలేదు. నా కూతురు జడ్పీటీసీగా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఆయన ఎమ్మెల్యే నా సీట్ ఇస్తానని నేను వెళ్ళాను. ఇప్పుడు దామోదర్ మీద ఎలిగేషన్ మీరు చేస్తారా? ప్రజల యొక్క ఉపయోగమైనప్పుడు చేయాల్సి వస్తుందండి. ఇక్కడ రాజనరసింహ గారితో నాకు ఎలాంటి వివాదాలు లేవండి. నేను పార్టీ పరంగానే విభేదిస్తున్నాను. అంటే ఏ పార్టీ అయినా మాట ఇస్తుంది నిలబెట్టుకోదు, బీజేపీ కూడా మాట ఇస్తుంది నిలబెట్టుకుంటుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సింగిల్ స్కామ్ లేదని కూడా నేను గమనిస్తున్నానండి. అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళంతా వైట్ అండ్ వైట్ ఉంటారంటారా? ప్రధానమంత్రి గారు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం గురించి పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఆకర్షితున్నయ్యానండి. ఎందుకంటే మీరు ఏది అడిగినా కాదన్నాడు. నేను ఎవరిని అడగలేదు, నాకు ఎలాంటిది ఇవ్వలేదు. ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ అందరికీ సుపరిచితుడు, మన అందరూ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా లేకపోతే కార్యకర్తగా కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ నాయకుడు, మరి ఈరోజు బీజేపీలో జాయిన్ అయ్యి మరి తన కూతుర్ని కొత్త మండల్ అభ్యర్థిగా మొన్న అలైబలే కార్యక్రమంలో అనౌన్స్ చేసిన సందర్భంతో మరి చంటి ప్రభును మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఎందుకు బీజేపీ జెండా కింద చేరవలసి వచ్చింది, ఎందుకు కప్పుకోవాల్సి వచ్చింది అనేది తన మాటలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి, ఏదైతే ఇప్పుడు మీరు ఏదైతే జెండా అలైబలై దసరా తర్వాత అలైబలే కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవిక పేరు అనౌన్స్ చేయడం జరిగింది, ఎందుకు అనౌన్స్ చేయడం జరిగింది? సంటి ప్రభు ఏం చేశాడు బీజేపీ కంటే ఏం చెప్తారు? చంటి ప్రభు గతంలో అందోల్ నియోజకవర్గంలో రాజకీయంగా సుపరిచితుడు. కాంగ్రెస్లో గతంలో ప్రజాక్షేత్రంలో పనిచేసి ఉన్నాడు కాబట్టి నా కూతురుగా అడ్వకేట్ ఆమె కూడా ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నాడని తెలుసుకొని బహుశా నన్ను నా మిత్రులు కొంత శ్రేయోభిలాషులు నా వెల్విషర్స్ నేను కాంగ్రెస్ చేసిన ప్రామిసెస్ సరిగా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి నాకు అని నేను దూరంగా ఉంటూ వస్తున్నాను. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించిన లోకల్ నాయకులు మిత్రులు మీరు బీజేపీ వైపు వస్తే బాగుంటుందని నన్ను అడగడం జరిగింది. అదే క్రమంలో నేను ఆలోచించి పరిశోధించి పరిశీలించి ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో టీఆర్ఎస్ పార్టీని నేను చవి చూసిన 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సారథ్యంలో ఫెయిల్ అయింది కాబట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో దామోదర్ రాజనరసింహ గారు నన్ను ఆహ్వానించాడు. నేను ఇది సరైంది అనుకొని ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది ఆ 18 ఎలక్షన్లో. తర్వాత 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ గారి గెలుపు గురించి
నేను శాయశక్తుల కృషి చేసి నేను గెలిపించడంలో నేను కూడా ఒక పాత్రుడినే. ఆ క్రమంలోనే 1.5 year వెయిట్ చేసి చూశాను. కాంగ్రెస్ పార్టీ అలియు కానీ వాగ్దానాలు ఇచ్చున్నదని నేను తెలుసుకున్నాను. తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేని సందర్భంలో ప్రజాక్షేత్రంలో మళ్ళీ వెళ్ళి మనం ఏమి ఓటు అడిగే పరిస్థితి ఉండదని తెలుసుకొని నాకు కానీ నేను ప్రశ్నించుకొని ఆ తర్వాత నా మిత్రులు బీజేపీ వైపు బాగుంటుందని తెలుసుకున్న తర్వాత నేను కూడా స్టడీ చేశాను. గౌరవ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. చాలా స్ట్రాంగ్గా తయారైంది. నేషనల్లో ఇంటర్నేషనల్లో రూరల్, మరీ ముఖ్యంగా రూరల్ డెవలప్మెంట్లో కూడా బీజేపీ యొక్క మార్పు ఉందని నేను తెలుసుకొని ఆ క్రమంలోనే నేను బీజేపీలో జాయిన్ అవ్వడానికి. అంటే ఓకే, మీరు బీజేపీలో ఏదైతే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఏదైతే మీరు జాయిన్ కావడం జరిగిందో, మరి మీరు జర్నీ ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సిట్టింగ్ మంత్రి, మరి ఆయనతోటి జర్నీ కూడా మీరు చాలా కాలంలో చేశారు. మీరు ఆయనతో విడిపోవడం కానీ అటువంటి ఆ జెండా, కాంగ్రెస్ జెండా వదలడం కానీ మీకు బాధ అనిపించలేదా? బాధ అంటే మనం ప్రజల గురించి మనం వెళ్ళాము, ప్రజల యొక్క యోగక్షేమాలు, ప్రజల యొక్క సర్వ్ చేయడానికే పార్టీ జెండా పట్టినాము. కానీ ప్రజలకు నచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు కాబట్టి నేను పార్టీని వదులుకోవాల్సి వచ్చింది. అంటే పార్టీ మీకు ఎప్పుడైనా మీకు ఈ ఆపర్చునిటీ మీకు కల్పించలేదు? నేను అడగలేరా? నేను ఎవరిని అడగలేదు, నాకు ఎలాంటిది ఇవ్వలేదు. అంటే ఇప్పుడు బీజేపీలో ఇప్పుడు ఎందుకు అడుగుతా ఉన్నారు? బీజేపీలో ఏమీ లేదు, నేను ఏం ఆశించి రాలేదు. బీజేపీలో కూడా ఏమీ లేదు. ప్రజలకు అతి దగ్గరలో వెళ్ళొచ్చు, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో నాకున్న అనుభవము, నేను ఒక ఎడ్యుకేటెడ్గా ప్రజాక్షేత్రంలో వెళ్ళాలి, ప్రజలకు దగ్గర అవ్వాలని అంటే బీజేపీ పార్టీ నాకు అండగా ఉంటుందని నమ్మి నేను బీజేపీ పార్టీకి రావడం. మీరు గతంలో కూడా కాంటెస్టెడ్గా ఎమ్మెల్యేగా చేద్దామని కూడా ఇండిపెండెంట్గా నిర్ణయించుకున్నారు, మళ్ళీ విడ్రా చేసుకున్నారు. అవునండి. ఎందుకు చేసుకున్నారు? అంటే దామోదర్ ఏమన్నా వద్దన్నాడా? అలాంటిది ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? లేదండి, అలాంటిది ఏం లేదు. ఆ పరిస్థితుల్లో కాదనుకొని, సాధ్యం కాదనుకొని నాకు నేనే విడ్రా అయిపోయాను. ఓకే, అందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. దామోదర్ గారు నాకేమలాంటి ఒత్తిడి చేయలేదు, నాకు ఎలాంటి ప్యాకేజీలు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మీరు దామోదర్ బాటలో నడిచిన మనిషి ఇప్పుడు కూడా పబ్లిక్లో ఉన్నదంటే దామోదర్ శిష్యుడు చంటి ప్రభు అంటున్నారు. మరి రమ్మంటే మళ్ళీ పార్టీలోకి వెళ్తారా, లేకపోతే ఇదే నరేంద్ర మోడీ సారథ్యంలో పనిచేస్తాను? లేదండి, ఖచ్చితంగా నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆయన సారథ్యంలో భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతాను, ఎప్పటి వరకైనా కొనసాగుతానని అనుకుంటున్నాను. అది తప్పకుండా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు మాజీ ఎమ్మెల్యే సిట్టింగ్, మీకు రిలేటివ్స్, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్స్, తర్వాత మీరు ఇప్పుడు కొత్తదనంగా కొత్త రాజకీయవేత్తగా మీరు, ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి బీఫామ్లు తీసుకోలేరు, ఇప్పుడు కొత్తగా బీఫామ్ తీసుకుంటున్నారు. ఏం చెప్పబోతారు చౌటకూరు ప్రజలకు? మీ కూతురు తరఫున అంటే ఏం చెప్తారు? గతంలో చౌటకూరు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రుచి చూసినారు, విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీని 2023లో గౌరవ దామోదర్ రాజనరసింహ గారిని గెలిపించారు. అతను మంత్రి కూడా అయ్యారు. అయితే ప్రజలు అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి దగ్గర అవ్వలేకపోతుంది కాబట్టి నా కూతురు జడ్పీటీసీగా అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో గెలుపు కోసం పనిచేసి గెలిచిన తర్వాత రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా ముందుండి మా కూతురు నేను కూడా పనిచేస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు దామోదర్ మీద ఎలిగేషన్ మీరు చేస్తారా? టైం వచ్చినప్పుడు చెప్పలేము, ప్రజల యొక్క ఉపయోగం అయినప్పుడు చేయాల్సి వస్తుందండి. ప్రజలకు ఏదైనా, వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా, దామోదర్ రాజనరసింహ గారు కానీ పార్టీ కానీ, ఇక్కడ రాజనరసింహ గారితో నాకు ఎలాంటి వివాదాలు లేవండి. నేను పార్టీ పరంగానే విభేదిస్తున్నా. పార్టీ ఇచ్చిన వాగ్దానాలు కరెక్ట్ గా నిర్వర్తించలేకపోతున్నారు. వ్యక్తిగతంగా దామోదర్ ఏమీ లేదండి, మీరు విమర్శించరు? లేదండి. నాకు వ్యక్తిగతంగా దామోదర్ గారు మంచి గౌరవం ఇచ్చాడు, అది ఏమి లేదు. నేనేమి అడగలేదు కూడా. నేనే సీట్ ఇస్తా, నేనే కాంగ్రెస్ అభ్యర్థిగా నేనే ప్రకటిస్తా, మీరు రండి అంటే వెళ్ళనండి. నేను పార్టీనే నేను తిరస్కరిస్తున్నాను. పార్టీ నిలబెట్టుకున్న లేదు, మాట వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న లేదు. ప్రజల లోపల ఫెయిల్ అయిపోయింది కాబట్టి, ప్రజలు చీత్కరిస్తున్నారు కాబట్టి బయటకు వచ్చిన
నాకు ఆయన ఎమ్మెల్యే నా సీట్ ఇస్తానని నేను వెళ్ళాను. అంటే ఏ పార్టీ అయినా మాట ఇస్తుంది నిలబెట్టుకోదు, బీజేపీ కూడా మాట ఇస్తుంది నిలబెట్టుకుంటుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? 100% నేను అనుభవంతో చెప్తున్నాను, నిశ్చితంగా పరిశీలిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఏ మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటా ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా సింగిల్ స్కామ్ లేదని కూడా నేను గమనిస్తున్నానండి. కాబట్టి అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళంతా వైట్ అండ్ వైట్ ఉంటారంటారా? ఖచ్చితంగా ఉంటారని అనుకుంటాను. అది నేను ఖచ్చితంగా చెప్పలేను కదా, నా స్థాయి కాదు. అంటే వేరే పార్టీ వాళ్ళు స్కామ్లు ఉంటారు, బీజేపీ ఉండరని కంపారిటివ్లీ అదర్ పార్టీస్ భారతీయ జనతా పార్టీ ప్యూర్గా అంటే ఉంటారని నేను నమ్ముతానండి. ఓకే, ఏముంది ఇప్పుడు మీరు ఏదైతే క్యాంపెయినింగ్ ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేశారు, విలేజ్ ఏం సంకేతాలు వస్తున్నాయి మీ దగ్గరికి? ఎటువంటి సంకేతాలు వచ్చినాయి ఇప్పటి వరకు? మేము గతంలో అలైబలై కార్యక్రమంలో గౌరవ రామచంద్రరావు గారు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు వారు అభ్యర్థిగా ఖరారు చేసినట్టుగా ప్రకటించిన తర్వాయి మేము 2-3 గ్రామాల్లో 2-3 ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం. ప్రజలు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. అయితే మాకు కూడా ఆ నియోజకవర్గం మొత్తంలో మరియు ప్రత్యేకంగా చౌటుకూరు ఏరియాలో కూడా పరిచయాలు ఉన్నాయి. నేను అడ్వకేట్గా కూడా చాలా మందికి దగ్గరలో ఉన్నాను. నాకు ఎంతోమంది కూడా నాకు ఫోన్ల ద్వారా కానీ డైరెక్ట్గా కానీ కలిసి, సార్ బాగుంది, మీ పాపను నిలబెట్టడం మాకు సంతోషదాయకం సార్, మేము మీకు సహకరిస్తామని పార్టీలకు అతీతంగా కూడా కొంతమంది మమ్మల్ని అదర్ పార్టీలో కూడా మీకు ఎంకరేజ్ చేస్తున్నారు. 100% చేస్తున్నారండి. పేరు మాత్రం చెప్పలేను. ఓకే, అభిమానులుగా మమ్మల్ని ఆదరిస్తున్నారని నేను తెలుసుకున్నానండి. ఈ గత 1 వీక్ 2 వీక్స్లో 2-3 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు ఆశించలేరు మీరు పదవులు? ఎప్పుడు ఈ టైంలో ఆశించవలసిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్లో మీరు ఉన్నప్పటి నుంచి మంత్రి అడుగుజాడన్నప్పుడు, ఎందుకంటే మీరు ఏది అడిగినా కాదన్నారు. మరి మీకు అడిగితే కాదన్నారా లేకపోతే అడగక కాదన్నారా? మీరు బయటికి వచ్చారు, ఇప్పుడు ఆశించారు, ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కూతుర్ని నిలబెట్టడానికి. అవునండి, ఎందుకు వచ్చినటువంటి సిచ్యువేషన్? అదే చెప్పాను కదా, నేను కంప్లీట్గా రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన గత 10 సంవత్సరాల నుంచి తర్వాత పైగా భారతీయ జనతా పార్టీ భారతదేశం పరిపాలిస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు, భారతీయ జనతా పార్టీలో పనిచేసే నాయకులు, లీడర్లు, మినిస్టర్లు, టాప్ మోస్ట్ గౌరవ ప్రధానమంత్రి గారు ఎలాంటి స్వార్థం లేకుండా దేశం గురించి పనిచేస్తున్నాడు. కాబట్టి నేను ఆకర్షితున్నానండి. అందులో నేను కూడా భాగం కావాలని అడగడంలో తప్పలేదని నేను అనుకుంటాను. ఎవరైనా ప్రజాస్వామ్యం, ఎవరైనా డెమోక్రసీ, ఎవరైనా పాలించే ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సీనియర్ ఉంటారు, మాకు వచ్చినటువంటి అవకాశం చంటి ప్రభు తీసుకుపోయింది కదని వాళ్ళ అంటే వాళ్ళ అలగక కానీ వాళ్ళ అసంతృప్తి కానీ అటువంటి ఏమైనా జరుగుతున్నాయా గ్రౌండ్ లెవెల్లో? ఏమీ లేదండి. ఒకవేళ రాష్ట్ర పార్టీ నాయకత్వమే మొట్టమొదటిసారిగా ఒక బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థిగా ఖరారు చేసిన సందర్భంలో మేము ప్రజలలోకి వెళ్ళినాం, ఎవరు కూడా వ్యతిరేకించలేదు. ఒకవేళ మాతో గనక ఏమైనా వాళ్ళు విభేదిస్తే పార్టీ ఏ ఆదేశం ఇచ్చినా మేము బీజేపీలోనే పనిచేస్తాం. మీ కూతురు కాకుండా వేరే వాళ్ళకి అనౌన్స్ చేస్తే కూడా మీరు బీజేపీ 100%. కానీ పార్టీ మాత్రం చేంజ్ చేసేది లేదు. పార్టీ గురించే పనిచేస్తాం. ప్రజల కొరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. పార్టీ యొక్క గెలుపుకు పార్టీ ప్రజల్లో ఈ జడ్పీటీసీ ఈ కాన్స్టిట్యున్సీ కాకుండా మొత్తం టోటల్ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అదే విధంగా నా కూతురు కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఏ క్యాండిడేట్ని ఇచ్చినా, మాకు టికెట్ ఇప్పటికి తీసేసినా మేము మాత్రం పార్టీ గురించి పనిచేస్తాం. అంటే జడ్పీటీసీ నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు వెళ్ళే అవకాశాలు ఉందనుకుంటున్నారా? అది పార్టీ నిర్ణయిస్తుంది, అది మా స్థాయి కాదు. అది పార్టీ ఏది చెప్తే అది నా చేతుల్లో లేదు. మొత్తానికైతే గ్రౌండ్ లెవెల్ అయితే ఫౌండర్గా అయితే స్టార్ట్ చేశాం. ఇదేది ముందుకు కూడా పార్టీని గ్రౌండ్ లెవెల్లో నియోజకవర్గం మొత్తము తీసుకుపోవడానికి నా వంతు కృషి చేస్తాం. బీజేపీ బలోపేతం కోసం చేస్తూ ఉన్నారా చంటి ప్రభు, లేదంటే వాళ్ళ కష్ట సుఖాల కోసం మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారో, ప్లాట్ఫామ్ తయారు చేస్తున్నారా? ప్రజా అవసరాలు ఏమున్నాయి అక్కడ? సార్, ప్రజా అవసరాల మీద పోరాడుతూ
భారతీయ జనతా పార్టీని కూడా ప్రజల్లోకి ఇంటింటి గడప గడప తీసుకుపోవడానికి నా వంతు నేను కృషి చేస్తా, అదేవిధంగా నా కూతురు కూడా చేస్తుందని మీకు చెప్తాను. రైట్. ఓకే, ఎప్పుడైతే అలైబలే కార్యక్రమంలో తన కూతుర్ని అనౌన్స్ చేసిన సందర్భంగా మరి బీజేపీకే కట్టుబడి పనిచేస్తాం, అవసరం వస్తే మంత్రి దామోదర్ పైన కూడా అలిగేషన్ చేసే అవకాశం వస్తే కూడా తప్పకుండా చేసే అవసరం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు.